హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వే వ్లాగ్స్. ఇవాళ ముచ్చట ఏంటంటే అందరికి శివరాత్రి తెలుసు కదా. శివరాత్రి వీడియో షూట్ చేద్దామని వచ్చిన. చాలా ప్రాచీనమైన కాలం నాది ఈ గోదావరి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గైస్, ఒక్క పొద్దు అని చెప్పిండు. ఇక చూడరు ఎట్ట తింటాడు. ఇక చూడరు ఎవ్వరికి ఇవ్వకుంటా, మళ్ళీ ఎవరైనా గుంజుకుంటారని తింటాను చూడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఇక్కడ భక్తులు ఉన్నారు, మనం అడుగుదాం. మీరు వేలాల పోలే ఈసారి? సరే, ప్రతి 2 నెలలకు ఒకసారి పోతాం. కాకపోతే ఈ సంవత్సరం మనకు వీలు కాలే. వాళ్ళ పేరు మీద పోలేదు కాబట్టి ఒక భక్తి పాట వేసుకుంటారని. అయితే వెనకట బస్సులు ఎక్కిపోయేటోళ్ళు, అది పోయేటోళ్ళు. అదే అప్పుడు పోయినప్పుడు నేను ఒక పాట రాసుకున్నా కాబట్టి దాని మీద గుర్తు చేసుకొని మళ్ళీ ఒకసారి ఆ దేవుని పేరు. ఎర్ర ఎర్ర బస్సు ఎక్కినా మల్లన్న ఏలాల కస్తి మయ్యో నా మల్లన్న, ఏలాల గట్టు మీద నా మల్లన్న, వెలిసినావు దోనాలో నా మల్లన్న, 3 గట్ల మీదలో నా మల్లన్న, వెలిసినావు దోనాలో నా మల్లన్న, గంగాలో స్నానం చేసి నా మల్లన్న, గట్టి మీద బోనం పోసి నా మల్లన్న, ఏడాదికొక్కసారే నా మల్లన్న, శివరాత్రి రోజు నాడే నా మల్లన్న, శివరాత్రి రోజు నాడే నా మల్లన్న, లక్షలాది భక్తులు వచ్చే నా మల్లన్న. మంచి చక్కటి పాట పాడారు. ఏదో ఆ దేవుడు పేరు మీద పాడాలనిపించింది. నాకు కూడా అదృష్టం భావించుకున్నా. గొప్ప రచయిత ఉన్నారు చూసారుగా. ఇక వీళ్ళతో పంచాయతీకి ఎట్లుంటది. రోహిత్, మీతో అత్తిదే పరిచయనారా? అద్దురు అంటే మంచాలు పోదామంటారు. అక్కడ ఏముంటది? ఫ్యాన్స్ ఉంటే రమ్మంటావా? కానీ మనకు మన ఊర్లోనే ఫ్యాన్స్ లేరు. ఇగో ఈయన బాయ్ రైట్ హ్యాండ్. స్నానం కానీ అల్పాహారం ఇట్లా మజ్జిగ కానీ ఇవన్నీ ఇవ్వాలని అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు సార్, మీ మాటల్లో చెప్పండి. ముందుగా కోలివాడ గోదావరి నది తీరానికి వచ్చేస్తున్నటువంటి భక్తులకు అమ్మ అసోసియేషన్ తరఫున మేము స్వాగతం పలుకుతున్నాము. 2013లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అసలు గోదావరిలో స్నానం చేయడానికి మాత్రమే నీళ్ళు తక్కువగా ఉండేది. అలాంటి వాటర్ తాగాలని అంటే చాలా ఇబ్బందిగా, తాగడానికి అసలు వాటర్ అనే సోర్సెస్ లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ అంతర్గం పోయే వరకు కూడా సోర్సెస్ లేవు. అప్పుడు ఏంటంటే ఆలోచన వచ్చింది, వాటర్ పెట్టాలన్న ఆలోచనతోటి మినరల్ వాటర్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మినరల్ వాటర్ తీసుకొచ్చి పెడితే పబ్లిక్ ఎక్కువగా దాన్ని తాగడానికి ఇష్టపడలేదు. దాన్ని ఆలోచిస్తే ఏమైందంటే కాస్త వాటర్ని కాస్త మజ్జిగ తయారు చేసిన తర్వాత అందరూ ఇష్టంగా తాగడం మొదలుపెట్టిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది. అరే బాగుంది, ఈ
వచ్చిన వరకు అయితే దాహం తీర్చే అవకాశం మనకు దొరికిందన్న ఆలోచనతోటి దీన్ని ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. 2013లో కంటిన్యూ చేశాము. ఇక సంవత్సరం వస్తూ ఉంటే కొంతమంది దాతలు కూడా మాకు సహకరించడం వల్ల ఈ ఉప్మా కానీ ఉప్మాను కూడా దీనిలో యాడ్ చేసి ఉప్మా మజ్జిగ 2 ప్రతి సంవత్సరం పెట్టడం జరుగుతుంది. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2013 అని అంటే 13 సంవత్సరాలు ఇది రన్నింగ్. 13 సంవత్సరాలు విజయవంతంగా ఇది 13వ సంవత్సరం. ఇంత మంచి ఆలోచన వచ్చింది. ఇది ఇంకా పెరుగుకుంటా ఇంకా పోవాలి. పోవాలని ఆలోచన. మీకు కూడా దాతలు సహాయం చేయాలి. ధన్యవాదాలు. ఇట్లాంటివి మరెన్నో చేయాలని మేము భక్తుల తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చూసారు కదా, భక్తుల రద్దీకి పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు పెరిగింది. ఒక్కళ్ళు ఉండే కానిస్టేబుల్ ఒక 4-5 వచ్చారు. ఒక సిఐ, 2 ఎస్ఐలు అందరు వచ్చారు. అంతమంది కనిపిస్తున్నారా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది ఎవ్రీ ఇయర్ వస్తారు, బట్ ఈ ఇయర్ మాత్రం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. వేల సంఖ్యలో వచ్చారు భక్తులు. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.